హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుటకు అభ్యర్థులు అయితే గందరగోళం అయితే నెలకొంది. ఇంకా ఏపీపీఎస్సీ తరపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ అనేది సరిచేసిన తర్వాత హైకోర్టులో దాని తర్వాత తీర్పు తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ అప్పటి వరకు పోస్ట్పోన్ చేయాలని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి లేఖ రాసిన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి లేఖ రాసినా సరే ఇంకా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయితే రేపు మార్నింగ్ అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఎలాంటి ఏపీపీఎస్సీ తరపు నుంచి మనకి ఎలాంటి సమాచారం లేదు. ఎగ్జామ్ రాయబోయే 92,000 మంది అభ్యర్థులు చాలా గందరగోళానికి అయితే గురవుతున్నారు. ఇదైతే వాస్తవం. ఏపీపీఎస్సీ వెంటనే దీనిపైన స్పందించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందా లేదా అనేది తొందరగా ఇవ్వాలి. ఒకవేళ వెబ్నోట్ అనేది రిలీజ్ చేసినట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనకి వెబ్నోట్ అనేది రిలీజ్ చేయకపోయినట్లయితే కనుక ఈ ఎగ్జామ్ అనేది రేపు యథావిధంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా 100%. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి ఇంకా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎలాంటి సమాచారం వెళ్ళలేదు ఏపీపీఎస్సీ నుంచి. రేపు జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్కి యథావిధంగా జరగవలసిన పనులన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఏపీపీఎస్సీ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇంకా ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. యథావిధిగా పనులు అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీలో అయితే జరగడం అయితే చూస్తున్నారు కదా, జరుగుతున్నాయి. ఇంకా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఎగ్జామ్ అనేది జరుగుతాకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. మార్నింగ్ కూడా ఏపీపీఎస్సీ తరపు నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క వెబ్ నోట్లో ఏం చెప్పారంటే, ఇలా ఫేక్ న్యూసెస్ అని ఫాల్స్ న్యూసెస్ అని మనకి సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఇవేమీ నమ్మొద్దు. యథావిధిగానే ఎగ్జామ్ అనేది 23వ తారీఖు ఫిబ్రవరి 2025 జరగబోతుందని చెప్పి ఈరోజు 22వ తారీఖున అధికారిక వెబ్సైట్లో ఈ యొక్క వెబ్నైట్ను రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు అయితే ఏపీపీఎస్సీ తరపు నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది కొనసాగే అవకాశాలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో అభ్యర్థులు చాలా గందరగోళానికి అయితే గురవుతున్నారు. తర్వాత కొన్ని ప్రముఖ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన న్యూసే సర్క్యులేట్ అవుతుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేది స్టాప్ చేసింది, పోస్ట్పోన్ చేసింది, ప్రభుత్వము లేఖ రాసింది, ప్రభుత్వం ఆమోదించింది అని చెప్పి రకరకాలుగా సర్క్యులేషన్ అనేది అవుతుంది. మనకి ఏదైనా అధికారిక వెబ్సైట్ నుంచి అంటే ఏపీపీఎస్సీ తరపు నుంచి మనకైతే ఏదన్నా వెబ్ నోట్ రిలీజ్ చేసినట్లయితేనే మన ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయిందని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు అయితే ఈ ఎగ్జామ్ అనేది అంటే టైం చూస్తే ఇప్పుడు దాదాపుగా 6 దాటేస్తుంది. ఇంకా వెబ్ నోట్ అనేది మనం వేచి చూడాలి. 8 వరకు కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఏమో ఉంటుందేమో. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ యొక్క ఏపీపీఎస్కి లేఖ పెట్టినా సరే ఇంకా ఏపీపీఎస్సి ఎలాంటి స్పందన అయితే లేదు. దీనికి కారణాలంటో ఇంకా అభ్యర్థులకైతే ఎవరికైతే తెలియదు. ఫేక్ న్యూస్లు అయితే బాగా సోషల్ మీడియాలో గందరగోళం అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఏదేమైనా సరే ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ యొక్క ఛానల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుందంటే ఫ్రెండ్స్ ఎవరో అయితే నమ్మొద్దు. ఇంకా మనకి అధికారిక వెబ్సైట్ నుంచి మనకైతే ఇంకా ఎలాంటి వెబ్ నోట్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. ఈ వెబ్ నోట్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు ఏపీపీఎస్సీకి. ఇంకా దాని గురించి ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్కి రాయడానికి ప్రిపేర్గానే ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని గురించి మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి 100% జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పైన, ఎగ్జామ్స్ పైన ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మన యొక్క ఛానల్లో వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.